వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి న్యూస్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ని తీసుకుందాం. ఈనాడు పేపర్లో అసలు బ్యానర్ ఐటమ్గా ఏమి ఇచ్చారనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే బెజవాడ గజగజ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే ఇచ్చారు. ముంపులో చిక్కుకున్న 2.76 లక్షల మంది అంటూ బ్యానర్ ఐటమ్ని ఇచ్చారు. ఆహారం తాగునీరు లేక ఆర్తనాదాలు, బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధం, చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కలెక్టరేట్లోనే మకాం వేసి సహాయక చర్యలు కూడా పర్యవేక్షించారంటూ బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. అయితే ప్రధానంగా మొన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకి ఒక్కసారిగా శనివారం అర్ధరాత్రి నుంచే విజయవాడ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవాలి. విజయవాడ దుఃఖదాయిని బుడమేరు నగరంపై విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఇక ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాలు కూడా వరద నీట గుప్పిట చిక్కుకున్నాయంటూ కూడా బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఇక పోతే మరొక బ్యానర్ ఐటమ్ మనం చూసినట్లయితే విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు అంటూ స్వయంగా చంద్రబాబు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని ప్రధానంగా పేర్కొన్నట్లుగా మనకి స్పష్టమవుతోంది. అయితే బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా అంటూ కూడా చంద్రబాబు ప్రకటించారు. ఆహారం నీటి కోసం వారు పడే బాధలు వర్ణాతీతం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా సీఎం సమీక్ష అయితే నిర్వహించారు. విజయవాడ సింగనగర్లో నీట మునిగిన ప్రాంతాల్లో దాదాపు ఆయన అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక బోట్లో ప్రయాణిస్తూ ఆ సహాయక చర్యలు మొత్తాన్ని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇకపోతే మరొక పేపర్ని మనం చూద్దాం. మరొక పేపర్ చూసుకున్నట్లయితే సాక్షి ఒక్కోసారి గమనిద్దాం. సాక్షిలో ఏ అంశాలు ప్రధాన వార్తలుగా ఇచ్చారో ఒక్కసారి మనం సాక్షి గమనిద్దాం. సాక్షిలో ప్రధానంగా విజయవాడ విలవిల అంటూ బ్యానర్ ఐటమ్ని ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా అంటే దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లోనూ నిన్న ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద వచ్చిందో ఆ వరద వల్ల తీవ్రంగా విజయవాడ ప్రజానీకం ఏ విధంగా ఇబ్బంది పడిందో ఆ విషయాన్నే బ్యానర్ ఐటమ్గా ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వరదలో చిక్కుకొని 3.5 లక్షల మంది నరకయాతన అనుభవించారంటూ బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. అయితే మనం ఒక్కసారి ఈనాడు ఇందాక గమనించినట్లయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏ విధంగా గతంలో మాదిరిగా కాకుండా పూర్తిగా ప్రజల కోసం ఆయన బోట్లో తిరుగుతూ కొంచెం కష్టపడుతూ మొత్తం చేస్తూ వచ్చారంటూ ఈనాడులో పేర్కొన్నారు. కాకపోతే మనం ఒకసారి సాక్షి గమనించినట్లయితే వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇప్పుడు లక్షల మందికి వరద ముప్పు తప్పింది. లేకపోతే ఇంకా ప్రమాద స్థాయికి వెళ్ళేది. కాబట్టి గతంలో వైఎస్ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు కొంత వరద ముప్పు తప్పింది అంటూ సాక్షిలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఇక రైతు కష్టం కృష్ణార్పణం అంటూ మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యంతో 3.25 లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయంటూ ఇక్కడ ప్రధాన ఐటంగా ఇచ్చారు. మొత్తంగా మనం గమనించినట్లయితే వరద అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యల్లో సర్కారు దారుణ వైఫల్యం అంటూ సాక్షి అయితే పేర్కొంది. కాకపోతే ఇదే అంశాన్ని ఇతర పత్రికల్లో ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఏదైతే ఒక్కసారిగా వరదలు వచ్చినా కానీ దాన్ని డీల్ చేసే పనిలో ముఖ్యంగా నిమగ్నమయ్యింది. అదే కాకుండా ప్రజలకు ఆహారం అందించడంలో అక్షయ పాత్రతోటి చంద్రబాబు స్వయంగా మాట్లాడడం కావచ్చు, కొన్ని లక్షల మందికి ఆహార ప్యాకెట్లు అందించడంలో ఆయన స్వయంగా డీల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన శీర్షికల్లో భాగంగా వచ్చాయని చెప్పుకోవాలి. ఇంకా మరొక బ్యానర్ ఐటమ్ మనం చూసినట్లయితే పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణుల వీరంగం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్కు బెయిల్ కోసం గుడివాడ వచ్చిన మాజీ మంత్రి. అయితే రెచ్చిపోయిన టీడీపీ జనసేన కార్యకర్తలు పేర్ని నాని కారుపైకి రాళ్లు రువ్వారు. దాంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారంటూ ఏదైతే నిన్న పేర్ని నానికి సంబంధించి ఆయన కారుపై ఒక దాడి జరిగిందో దానికి సంబంధించే ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. అంటే వైసీపీ శ్రేణులపైన, వైసీపీ నాయకులపైన, వైసీపీ కార్యకర్తలపైన ఏవైతే దాడులు జరుగుతున్నాయో దాడులు కంటిన్యూ అవుతున్నాయంటూ ఈ బ్యానర్ ఐటమ్ అనే మనం భావించాలి. ఇకపోతే అమరావతి అస్తవ్యస్తం అంటూ మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇచ్చారు.
బాబు వరద బాధితుడే అంటూ మరొక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. జల దిగ్బంధంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు అక్రమ భవనం అంటూ ఇచ్చారు. అక్కడ ఉండటం ప్రమాదమని అధికారులు సూచించారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబు బస చేశారు అంటూ ఇచ్చారు. అంటే ఇతర పత్రికల్లో ఏదైతే కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబు బస చేశారు, ప్రజల కోసం బస చేశారని ఇచ్చారో, ఇక్కడ ఆయన వరద నుంచి తప్పించుకునే క్రమంలో కలెక్టర్ కార్యాలయంలో బస చేశారంటూ సాక్షిలో పేర్కొనడం అయితే జరిగింది. ఇక మనం ఒక్కసారి తెలంగాణ బ్యానర్ ఐటమ్స్ ఒక్కసారి మనం గమనిద్దాం. తెలంగాణకు సంబంధించి ఏ పత్రికలు ఏ విధంగా ఇచ్చాయనేది. ప్రధానంగా తెలంగాణ నుంచి ఆంధ్రజ్యోతి పత్రికలో ఏ బ్యానర్ ఐటమ్ ఇచ్చారో మనం ఒక్కసారి చూద్దాం. జల దిగ్బంధం అంటూ ఒక ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఎస్, ఇక్కడ కూడా అంటే నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తిగా వర్షాల వల్ల వరదల వల్ల ఇబ్బంది పడ్డాయి రెండు రాష్ట్రాలు కూడా. అందులో భాగంగానే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచికొట్టిన వాన, ఖమ్మం అతలాకుతలం. ప్రధానంగా ఖమ్మం నిన్న ఏ విధంగా ఇబ్బంది పడిందో రాజ్ న్యూస్ వేదికగా కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం చూస్తూనే వచ్చాం. 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జనజీవనం అతలాకుతలమైంది. 15 మందికి పైగా మృతి, పలువురి గల్లంతు. వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు. పెదవాగుకు మల్లికండి, తెగిన 220 చెరువులు అంటూ కూడా ఇక్కడ ప్రధాన ఐటంగా ఇచ్చారు. అయితే రేపు ఎల్లుండి అంటే కూడా వర్షాలు కొనసాగుతాయి. ఎలాగో ఈరోజు సోమవారం దాదాపు తెలంగాణలోని చాలా స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించారు. అయితే వర్షం కొన్ని ప్రాంతాల్లో రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఈ ప్రధాన ఐటంగా ఇచ్చారు. ఇకపోతే ఏపీకి రాకపోకలు బంద్ వర్షం వల్లే. మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా కోదాడ వద్ద జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్ వాటర్ వచ్చాయి. నార్కట్పల్లి, అద్దంకి హైవేకి వాహనాలు మొత్తం కూడా మళ్లించారు. ఖమ్మం, సూర్యాపేట మార్గం కూడా మూతపడిపోయింది వర్షాల కారణంగా. దాంతోపాటుగా శ్రీశైలం వద్ద కొన్ని కొండ చర్యలు విరిగాయి. అంటే ఏదైతే మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్ వెళ్తామో ఆ రూట్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ రోడ్లో కొన్ని కొండ చర్యలు విరిగిపడడంతో అయితే వాహనదారులు కొంత ఇబ్బందులకు గురయ్యారు, కొంత భయభ్రాంతులకు కూడా గురయ్యారు. ఆ ఐటమ్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. ఘాట్ రోడ్డుపై రాకపోకలు కూడా నిలిచిపోయాయంటూ చెప్పారు. ఇక భారీ వర్షాలతో దాదాపుగా 80 రైళ్లు రద్దయిపోయాయి. వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే రైళ్లు దాదాపుగా రద్దయిపోయాయి. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. పలు ప్రాంతాల్లో ట్రాకులు దెబ్బతిన్నాయి. వివిధ స్టేషన్లలో రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఇకపోతే మరొక బ్యానర్ ఐటమ్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం బలి. ఎస్, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఐటమ్కు సంబంధించి కూడా ఒక ఐటమ్ ఇచ్చారు. భార్య, 2 పిల్లలను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. అప్పుల్లో కూరుకుపోయి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్లో దారుణ ఘటన. ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టొద్దు అని పదే పదే ఒకవైపు గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే మీడియా సంస్థలంటే మేము కూడా చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా చాలామంది ఒక్కసారిగా లక్షాధికారులం అయిపోవాలి, ఒక్కసారిగా కోటీశ్వర్లం అయిపోవాలనేటువంటి ఒక ఆశతోటి ఆన్లైన్ బెట్టింగులు పెట్టి ఆన్లైన్ బెట్టింగులకు బలైపోయి కుటుంబాల్ని బలి చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. అందులో భాగంగానే మరొక కుటుంబం కూడా అంటే ఒక భర్త ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి తీవ్రంగా నష్టపోయి తన భార్య, పిల్లలని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత హృదయ విదారక ఘటనగానే దీన్ని భావించాలి. ఇక 3 పిల్లలకి విషమిచ్చి తల్లి ఉరివేసుకుంది అనేటువంటి మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. తాగుడుకు బానిసైన భర్త, కిడ్నీలు విఫలం, కుటుంబ కలహాలతో ఇల్లాలు సతమతం, కష్టాలు తాళలేక పిల్లలతో బలం మరణం, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం అంటూ మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇచ్చారు. ఎస్, అంటే ఏదైనా కానీ సంఘటన జరిగితే మనోధైర్యంతో ఎదుర్కోవాలి తప్పించి ఆత్మహత్య అయితే పరిష్కారం కాదు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. దానికి సంబంధించి మరో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక మీ2 పై నివేదిక బయట పెట్టండి అంటూ సమంత చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా కొంత హైలైట్ చేశారు. 2019 కమిటీ నాటి రిపోర్టుల్ని వెల్లడించండి, తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు జరుగుతుందంటూ కూడా బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సినీ నటి సమంత ఈ విధంగా కోరారు. మంచు లక్ష్మి, చిన్మయి వీరిద్దరూ కూడా సమంతకు మద్దతు ప్రకటించారు. సుమా కూడా మద్దతు ప్రకటించింది. అంటే ఏదైతే టాలీవుడ్లో కావచ్చు, సినీ పరిశ్రమలో కావచ్చు, మహిళల పైన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని వివరించే విధంగా ఈ బ్యానర్ ఐటమ్ ఇచ్చారని చెప్పుకోవాలి. దానికి సంబంధించే ప్రధానంగా పేర్కొన్నారు ఏదైతే సమంత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. ఇక మరొక ప్రధాన పత్రిక అయినటువంటి వెలుగులో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారో ఒకసారి గమనిద్దాం. వర్ష భీభత్సం అంటూ
వెలుగులో కూడా ఈ అంశాన్నే ప్రధానంగా తీసుకున్నారు. రాష్ట్రమంతా కుండపోత, పల్లెలు పట్టణాలు ఆగమాగం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, స్తంభించిన జనజీవనం. మరో 3 రోజులు జోరువాన, మున్నేరు ఉగ్రరూపం, ఖమ్మం అతలాకుతలం, జలదిగ్బంధంలో మానుకోట, ఉమ్మడి వరంగల్, నల్గొండ. ఇక 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఉప్పొంగిన వాగులు, కట్టలు తెగిన కాల్వలు, కూలిన ఇండ్లు, హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్. మహబూబ్ నగర్ జిల్లా ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం ఏదైతే నమోదైందో దాన్ని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించే ప్రధాన ఐటమ్గా ఇచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో ఎటు చూసినా కానీ పోటెత్తుతున్న వరద, ఊర్లు చెరువులవుతున్నాయి, పట్టణాలు ఆగమైపోతున్నాయి. అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రమంతా వాన ముంచెత్తింది. శనివారం మొదలైన వర్షం ఆదివారం కూడా దడబుట్టించింది. 24 గంటల పాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండె కోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో నడి రోడ్డున పడేసింది. కొన్ని ఏరియాల్లో 40 ఏండ్లలో ఎన్నడూ పడనంత వాన కూడా పడింది. దీన్ని మనం ప్రధానంగా గమనించాలి. అంటే గత 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి చూడనటువంటి వరదను కొంతమంది నిన్న విట్నెస్ చేశారని చెప్పుకోవాలి. అంటే అంత పెద్ద ఎత్తున వర్షం పడింది. ఇకపోతే ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు అంటూ కూడా ఇప్పటికే పొంగులేటి ప్రకటించారు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే వర్షాలు తీవ్రంగా పడుతూ పూర్తిగా ఇబ్బంది పడుతున్నారో ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దాంతోపాటుగా స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి, అప్రమత్తంగా ఉండండి. మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి. వర్ష వరదలపై సమీక్షించారు ఆయన. ఇక సీఎం ఫోన్ చేసి స్వయంగా అనేక అంశాలు కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటుగా నిన్న తెలంగాణలో కురిసినటువంటి వర్షాలకి స్వయంగా ప్రధాని మోదీ సీఎంకి కాల్ చేసి అసలు ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారంట. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తున్నాయంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. అంటే గతంలోనే ఈ న్యూస్ వచ్చింది. దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి. వందే భారత్ స్లీపర్ ట్రైన్లను 3 నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్రం వెల్లడించింది. 16 కోచ్లతో తయారు కానున్న ఈ రైళ్లలో టికెట్ రేట్లు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా ఉంటాయని కూడా పేర్కొంది. ఇక బెజవాడ గజగజ అంటూ ఏపీలో జరిగినటువంటి సంఘటన కూడా ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేసింది. ఇక సీఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో 2 అరెస్ట్ అంటూ మరొక బ్యాన్ ఐటమ్ని కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి స్కామ్ కేసులో సిఐడి పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో అదుపులోకి తీసుకుని రిమాండ్కి అయితే తరలించారు. తెలంగాణ ప్రభుత్వం అయితే కేవలం ఒక స్కామ్కి లేకపోతే ఒకదానికి సంబంధించి కాదు, అన్ని విషయాలకు సంబంధించి పూర్తిగా ఫోకస్ చేస్తోందనే చెప్పుకోవాలి. ఇప్పటికే హైడ్రా పేరుతోటి ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో చెరువులకు సంబంధించి చెరువుల దగ్గరగా అక్రమ నిర్మాణాలన్నింటికీ కూడా నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చివేయడం జరుగుతోంది. దీంతో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళందరి గుండెల్లో దడ పుట్టిందనే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఇక ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ అంటూ మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. కృష్ణా బేసిన్కు వరద పోటెత్తింది అంటూ కూడా ఈ ప్రధాన శీర్షికలో అయితే పేర్కొనడం జరిగింది. జూరాలకు భీమా నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ కూడా వచ్చిందంటూ కూడా ఇక్కడైతే పేర్కొనడం జరిగింది. బెట్టింగ్ ట్రేడింగ్కు కుటుంబం బలి అంటూ ఏదైతే మనము ఇది వేరొక పేపర్లో చూసామో ఇక్కడ కూడా అంశాన్ని ప్రస్తావించారు. రాజ్ న్యూస్ వేదికగా కూడా మరోసారి చెప్తున్నాం, ఆన్లైన్ బెట్టింగులు పెట్టి లేకపోతే ఆన్లైన్లో ఏదైనా యాప్స్ను నమ్మి వేలు లక్షలు అక్కడ పెట్టేసి మీరు నష్టపోయి మీ కుటుంబాన్ని కూడా బలి తీసుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి దాని గురించి ఆలోచించుకోవాలి. ఇక సునీతను తీసుకొచ్చేందుకు మరో స్పేస్ క్రాఫ్ట్ని అయితే రెడీ చేస్తున్నారు. సునీత విలియమ్స్కి సంబంధించి కూడా ప్రధాన ఐటమ్గా ఇచ్చారు. 2 ఖాళీ సీట్లలో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ డ్రాగన్ అయితే పంపించడం జరుగుతోంది. 24న ప్రయోగం, 2025 ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణం ఆమె చేయబోతున్నారు. అంటే దాదాపుగా కేవలం 6 రోజులు ఉంటుంది అనేటువంటి ఒక నేపథ్యంలో సునీత విలియమ్స్ వెళ్ళారు. కాకపోతే ఆమె 6 నెలలు ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించే ప్రధాన ఐటమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ప్రధాన పత్రికల్లో ఈరోజు ఐటమ్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే ప్రధాన వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తంగా అన్ని పత్రికలకు సంబంధించి వర్షాలు ఏవైతే నిన్న 2 తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేశాయో, అటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించి ఒక వర్ష బీభత్సం ఏర్పడి ఎక్కడికక్కడ విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా
లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి, చాలామంది ఆహారం దొరక్కని ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, కొంతమంది చనిపోయారని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల శవాలు కూడా కొట్టుకొస్తుంటే మేము చూసామంటూ కొంతమంది సాక్షులు చెప్తున్నారు. తెలంగాణలో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. దాదాపు చాలా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్కి సంబంధించి దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి ఇటు హైదరాబాద్కు సంబంధించి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కొంత వర్షం తగ్గుముఖం పట్టింది. కాకపోతే ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతాయనే వాతావరణ శాఖ తెలుపుతోంది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2-3 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హై అలర్ట్ను కూడా ప్రకటించింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళకి కూడా చాలా వరకు కూడా సెలవులు ప్రకటించారు.